టన్నెల్లో చిక్కుకుపోయి ఉన్న 8తో ఇటు కమ్యూనికేషన్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కు కావాల్సిన సహకారం మొత్తం కూడా అందిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్స్ లో ఆరితేరి ఉన్న నిపుణులను రప్పించామని చెబుతున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. కలెక్టర్ గారు ఉన్నారు సార్. ఏంటి ఎట్లా జరుగుతుంది సార్ రెస్క్యూ ఆపరేషన్? ఎన్ని టీంలు ఇప్పుడు లోపలికి వెళ్ళారు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం, ఎస్డీఆర్ఎఫ్ టీము, జియాలజిస్టులు, అట్లానే గరుడ నుంచి ఒక కెమెరా కూడా, డ్రోన్ కెమెరా కూడా పంపి టీం అంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. సో మనము ఇంతకుముందు కూడా లోపలికి వెళ్ళిన లాస్ట్ టైము, సో లాస్ట్ 100 meters వీ కుడ్ నాట్ రీచ్. సో ఇప్పుడు ఈ టీము ఫర్దర్గా చూసి ఇప్పుడు లోపల ఎవరైతే రిస్క్ 8 members అక్కడ ఉండిపోయారో వాళ్ళని ఎట్లా రిస్క్ చేయాలనేది దే విల్ ట్రై అండ్ కమ్ బ్యాక్. వాళ్ళు ఒకసారి బయటకు వచ్చినాకనే మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చెప్పగలుగుతాం. సార్ 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. సో ఏంటి అక్కడ ప్రధానంగా మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి హడ్డల్స్ ఏంటి సార్? అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎగ్జాక్ట్గా ఆక్సిజన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎట్లున్నాయి? ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్ అక్కడ? సో మనకు బేసిక్గా ఎలక్ట్రిసిటీ లాస్ట్ ఎండ్ వరకు ఉంది, ఆక్సిజన్ కూడా లాస్ట్ ఎండ్ వరకు ఉంది. మధ్యలో మనకి మిక్స్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ డెబ్రిస్, సో మడ్ లాగా అయిపోయింది. సో దాన్ని మనము క్రాస్ చేయడానికి కష్టమవుతుంది. మనం దాని మీద పోవాలంటే కిందికి వెళ్ళిపోతుంది. సో నౌ వీ హ్యావ్ గివెన్ సమ్ ఎక్విప్మెంట్ యాజ్ రిక్వెస్టెడ్ బై ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్. సో మనము ఫిషింగ్కి వాడే థర్మల్ బోట్స్ అవి పెట్టుకొని వాళ్ళు ఫర్దర్గా ఇంతకుముందు వెళ్ళారు, బట్ ఇంకా అడిషనల్గా ఇప్పుడు కొంచెం తీసుకెళ్లారు. సో అది క్రాస్ చేయడానికి ఇప్పుడు ట్రై చేసి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. కమ్యూనికేట్ చేసి యూ కెన్ ఐడెంటిఫై సంబడి, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్, ఇమీడియట్లీ వాళ్ళని రెస్క్యూ చేయడానికి. కొత్త యంత్రాలు తీసుకొస్తున్నారంట, ఇది ఆక్వా ఐ కానీ, తర్వాత ఇంకా ర్యాట్కి సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారంట 6 మంది. వాళ్ళు ఎట్లా పనిచేస్తారు సార్? సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఉత్తరాఖండ్ సిల్వేరాలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి సపోర్ట్ తీసుకుందామనేది అక్కడ పనిచేసిన ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ, అక్కడ పనిచేసిన ఎక్స్పర్ట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. అక్కడ పనిచేసిన ప్రోబోస్కోప్ టీం కూడా రావడం జరిగింది. అక్కడ పనిచేసిన వీళ్ళు కొంత లేబర్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈ ఆపరేషన్లో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వీ షుడ్ టు ద మ్యాక్సిమం ఫర్ ద రెస్క్యూ ఆఫ్ పీపుల్ అని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఎంత రిస్క్ ఉంది సార్? మొత్తం అంతా ఈ ఆపరేషన్ ఇంత జరుగుతూనే ఉంది. సో ఎంత హడ్డల్స్ ఇంకా లోపల ఉండే అవకాశం? ఆల్మోస్ట్ మనం లాస్ట్ 100 meters వరకు రీచ్ అవ్వగలిగాం ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు నాకేదో దెబ్బతిందంటే నిజమైనా 1 kilometer నడుచుకొని పోవాలంటే అన్నది? అంటే ఇది బేసికల్గా ట్రాక్ దెబ్బతినడం కాదు, కొంత సీపేజ్ ఉండడం వల్ల కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తగ్గింది. ఇప్పుడు దిస్ లోకోమోటర్ కెన్ గో అప్ టు 13.5 వరకు కూడా ఇట్ విల్ గో. ఆ తర్వాత మనకి ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, అది మనం పక్క నుంచి క్రాస్ చేసుకోవాలి. అక్కడ ఇది పోదు, బికాజ్ అదే ఆల్మోస్ట్ 120 meters ఉంటుంది. అది దిస్ ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ ఎస్టర్డే ఆల్రెడీ వెంట్. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి దే విల్ ట్రై టు కమ్యూనికేట్. సో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా కేవలం 100 meterల వరకు కూడా పూర్తి స్థాయిలో టన్నెల్ వరకు కూడా మేము వెళ్తున్నామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఆర్మీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ లోపలికి వెళ్తున్నారు. మొత్తం తీరుతున్నారు. ఆ డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, ఈ ఆక్వాయికి సంబంధించినది కానీ, ఆ తర్వాత మనం చూసాము పుషింగ్ కెమెరాలు కానీ, ఇవన్నీ కూడా లోపలికి మేము పంపించామనేసి కూడా అధికారులు